నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. నగరపాలక సంస్థకు అతి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో నన్నయ్య గారిని గౌరవిస్తూ ఒక విగ్రహం చుట్టూ గ్రిల్ ఏర్పాటు చేశారు. అది యాచకులు రెస్ట్ హౌస్ గా మారిపోయింది. చుట్టుపక్కల చూసినట్టయితే పిచ్చి మొక్కలతో నిండిపోయింది. చరిత్రలో ముఖ్యమైన వాళ్లైన వీళ్ల విషయంలోనే ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే పన్నులు కట్టే ప్రజల విషయంలో ఎలా ఉంటారో కొంచెం ఆలోచించుకోవాలి. కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇక్కడ పరిసరాలను శుభ్రంగా ఉంచితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి అధికారులకి ఇది పడుతుందో పట్టదో చూడాలి. పోతే పోనీ నన్నయ్య కదా వదిలేస్తారేమో కూడా. ఎందుకంటే మనకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తప్ప వేరే ఆలోచన వీళ్ళకు ఉండదుగా. అందుకని దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.